భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని పిమాకన్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు మేడే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కె వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా సమితి నాయకులు పేరాల శ్రీనివాసరావు, సిపిఐ మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు జోహార్, కోటమర్తి శ్రీను హాజరై మేడే ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రసాద్, చిరంజీవి, వర్కర్స్ యూనియన్ నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, బర్లా వెంకటేశ్వర్లు, అప్పారావు, చందర్రావు, దుర్గారావు, నీలిమ, సీతమ్మ మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. మేడే ఈనాడే, మేడే ఈనాడే, మేడే ఈనాడే, మేడే ఈనాడే. కార్మిక రక్తం జలగల్లాగా పీల్చే వారల గుండెలదరగా, పీల్చే వారల గుండెలదరగా, ఏకతాటిపై శ్రామికులంతా కథన సీమకే కదిలిన రోజుది. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. రోజుకు 15-20 గంటలు పని చేయించే పద్ధతి వద్దని, పని చేయించే పద్ధతి వద్దని 8 గంటల పని దినానికై శ్రామిక వీరులు కోరిన రోజుది. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకునే పండుగ, అమరవీరుని స్మరించుకునేటువంటి ఒక కార్యక్రమం ఇది ఒకటే ఉంది ప్రపంచంలో. ఏ దేశంలో కూడా ఒకటి జరుగుతుంది, కార్మిక ప్రపంచవ్యాప్తం జరిగింది. ఇంకో చరిత్ర మొట్టమొదటి వాటికి బయటకు వచ్చేసి నినాదించి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే పెట్టుబడిదారులు పోలీసులు ఉపయోగించి వాళ్ళ మీద కాల్పులు జరిపినప్పుడు కార్మికులు అమరులు అయ్యారు. అమరులు అయ్యారు కార్మికులు ఒకేసారి వాళ్ళు వాళ్ళ రుమాలను తీసి వాళ్ళ రక్తంలో తడిపి ఈ జెండా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ ఏకం చేస్తారు. ఈ దోపిడీ విధానాన్ని నిర్మూలించే వరకు ఆ పోరాటం ఆగదు. మేము మార్గదర్శనం 1886 అంటే దగ్గర 110 సంవత్సరాల క్రితం కానీ ఇవాళ ఇంత పారిశ్రామికం ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే ఏదైనా ముందుకు పోతుంది. ఓకే సంతోషం అన్నాం. కూడున్నాం, మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్నాక ఆ అగ్రిమెంట్ అయినాక అగ్రిమెంట్ పడుకున్నప్పుడు దాన్ని ఇక్కడ కార్మికులందరికీ చాలా మళ్ళీ నడిపించడం. కాకపోతే కొంచెం మోసం జరిగింది అనేది అగ్రిమెంట్లో కనబడుతూ ఉంది. ఆ జిల్లా నాయకత్వం వచ్చేసి ఏం కాదు అని చెప్పేసి సంతకాలు చేసి